ఒక్క మహిళకి అన్యాయం జరిగినా చూస్తా ఊరుకునే ప్రసక్తే లేదు. తాట తీస్తాం, బెల్ట్ తీస్తాం, తోలు తీస్తాం, నేల మీద కూర్చోబెట్టి ఇది చెమడాలు ఒలిచి నేల మీద కూర్చోబెడతాం. ఇలాంటి ఉపన్యాసాల్లో ఆవేశపూరిత ఉపన్యాసాలు అద్భుతంగా ఉంటాయి. కానీ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి కదా. సరే, అదేదో మనం ఏం చేస్తాంలే ముందు అని మాట్లాడుకోవడం ఒక ఎత్తు. కానీ అన్నిటికంటే దౌర్భాగ్యం ఏంటంటే, నిన్న ఒక రవాణా శాఖకు సంబంధించిన ఒక ఉద్యోగిని స్వయంగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వేధించారు. ఆమెని లోబర్చుకునే ప్రయత్నం చేశారు. అదేదో వేరే ప్రయత్నాలుగా ఏకంగా ఆమెని ఇంటికే వెళ్ళి వేధించారు. చివరికి ఈ బాధపడలేక ఆమె తన భర్త వేరే జిల్లాలో పనిచేస్తున్న భర్తకి చెప్తే అతను వచ్చి కొట్టిన తర్వాత అందరికీ తెలిసింది. అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఆమె కంప్లైంట్ కూడా ఇచ్చింది. కంప్లైంట్ తర్వాత అతన్ని అవతలకి పంపించారు తప్పించి, వీఆర్లో పెట్టారు తప్పించి ఏం చేయాలి? ఒక మహిళా ఉద్యోగిని తన ఉన్నతాధికారి మీద కేసు పెడితే ఏం చేయాలి లెక్క ప్రకారం? అసలు అప్పుడు ఉద్యోగస్తుడిగా చూడాలి అతన్ని. ఫస్ట్ లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అరెస్ట్ చేయాలి కదా. కేసు నమోదు చేసి ఆయన్ని బదిలీ చేశారట. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళింది సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ఇంకేం సాక్ష్యం కావాలి ఇక్కడ? అదేమంటే వీళ్ళు ఏమంటారంటే, అసలు ఏం జరిగింది, ఆమె ప్రలోభ పెట్టింది ఇది చూస్తారంట. అలా ఆయన ఎందుకు వచ్చి కొట్టినట్టు అక్కడ పాయింట్. ఓవరాల్గా చూస్తే ఇట్లాంటి కేసుల్లో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించట్లేదు పోలీసులు, అలాగే ఎలా ప్రవర్తించాలో అలా స్పీడ్గా ప్రవర్తించట్లేదు ప్రభుత్వం. ఆలోచించుకోవాల్సి ఉంది.